ఊహించని విధంగా ఎన్టీఆర్ గారు నన్ను పెళ్లి చేసుకొని ప్రజల్లో తీసుకెళ్లారు ఆయన. కాదవ్వా, పెళ్లి చేసుకున్నారు, అంతా మంచి చేస్తారు కదా. మరి ఇప్పుడు నువ్వు కూడా కాటికెళ్ళే వయసు వచ్చేస్తుంది కదా, రేపో మాపో చచ్చిపోతావు కదా. మరి అటువంటి అప్పుడు పాపము వైఎస్ఆర్ భార్య కూడా నీ వయసుదే కదా, నీకన్నా కొద్దిగా చిన్నదా ఉంటుంది. మరి ఆమెను బయటికి తరిమేసినప్పుడు వాడికి పోయి మంచి చెడ్డు చెప్పాలి కదక్కాను. ఏమవ్వా చెప్పు. నీ ముసలి వయసులో నువ్వేం ఆలోచిస్తున్నావు? ఇప్పుడు కూడా నేను డ్యాన్స్ వేస్తాను, నాకు పార్టీ కావాలి, పదవి కావాలంటున్నావే. మరి వాళ్ళ తల్లి కూడా అదేవిధంగా బాధపడుతుంది కదవ్వా. నువ్వు చెప్పావా వాడికి? మెంటల్ నా కొడుక్కి ఎందుకు చెప్పలేదవ్వ? నువ్వు చెప్పు. ఇప్పుడు నీ దాంట్లో న్యాయం ఉందా పోనీ? ఏమవ్వా, ఇప్పుడు వయసు దాటిపోయింది, నువ్వు కూడా వెళ్తావు తాతయ్య దగ్గరికి, కాదంటంలే. మరి నువ్వు చెప్పాలి కదవ్వా, చెప్పు. నువ్వు చేసేది తప్పు కదవ్వా.